చెప్పదలసింది ఏంటంటే, నేను ఈ సంఘాల మీటింగ్లో కూడా మరి వచ్చినటువంటి సందర్భం రాలే నాకు. నేను తెలంగాణ ఉద్యమంలో ఎంతో ముందుండి ఎన్నో కేసులను మరి మీదేసుకొని తెలంగాణ వచ్చే వరకు నా వంతుగా మరి శంకరన్న చూస్తుండను. ఎంతో కష్టపడి తెలంగాణ వచ్చే వరకు నిర్వీర్య పోరాటం చేసి మరి తెలంగాణ సాధించినటువంటి దానిలో నా పాత్ర ఉన్నది. కానీ నిజంగా కూడా మా జాతి వివక్షకు గురవుతుంది అనేటువంటి అంశంలో చాలా సందర్భాలలో నేను తక్కువగా పాల్గొన్నా. మా నాయకులు కూడా ఈ మధ్యనే నాకు కొంతమంది తెలియదు, కానీ ఒక నాగర్ కర్నూలులో జరిగినటువంటి సంఘటన చూసి నేను అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆ కుటుంబాన్ని చూసి నేను చెల్లించి, ఏంటిది ఇది, పసిపాప ప్రాణాలను కూడా లెక్క చేస్తలేరు, ఈ కనికరం లేని కఠినతలో ఈ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం ఎక్కడున్నా, మనం 78 ఏళ్ళు గడుస్తున్నా మనకు రాజ్యాంగము మరి మనకు స్వతంత్రం వచ్చి ఇంకెన్నేళ్ళు ఈ వివక్ష అని చెప్పి నా మనసు చెల్లించి నేను ముందుకు వచ్చినగానే మరి నేను మరి నాగర్ కర్నూలు వెళ్ళొచ్చిన తర్వాత ఏం చేయాలనేటువంటి సందర్భంలో అన్నగారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి వారికి రక్షణ లేదు, ఇక్కడ న్యాయం జరగదు, హైదరాబాద్లో ఉన్నటువంటి కమిషన్లకు కలవాలి, మరి డీజీపీని కలవాలి, వీరికి న్యాయం కోసం పోరాటం చేయాలని హైదరాబాద్కి వచ్చిన సందర్భంలో నేను గ్రూప్లో చూసి మరి వారి వెంట నడుస్తున్నా. దానికి మద్దతుగా అన్నగారు ఒక మాట అన్నాడు, అన్న మా వద్దగా మేము చేస్తున్నాము, మీ రజక జాతి నుండి మీ సంఘాలుగా మీరు మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది, ఈ కుటుంబానికి న్యాయం చేయాలన్నటువంటి విషయంలో వీరందరూ కూడా ఒక పిలుపు విలువగానే రాష్ట్రంలో మరి మా ఎన్నో సంఘాలు ఉన్నాయన్న, అన్నీ మరి ఇంకా మిగతా దాంట్లో ఎట్లున్నాయో నాకు తెలియదు, కానీ 20-30 రాష్ట్ర సంఘాలు ఉన్నాయన్న మా రజకులలో. వారందరినీ ఏకం చేయడానికి ఒక 4-5 రోజులు పట్టొచ్చు. కానీ సుందర విజ్ఞాన కేంద్రంలో మేమున్నామన్నా మనకు రజక జాతి బిడ్డకు జరిగినటువంటి అన్యాయం కోసం ఎక్కడి వరకైనా శిరస వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మా జాతి నుంచి ఒక ఎమ్మెల్యే అయినండు, ఒక ఎమ్మెల్సీ అయింది అని చెప్పి మేము అనుకున్నాం, 2 కళ్ళు అనుకున్నాం, కానీ 2 కళ్ళు గుడ్డి అయినాయి. ఒక ఆయన అయితే ఇక కనబడకున్నా సరే, గుడ్డి కన్నా అయినా కానీ సరే, కానీ ఆయనతో కనబడకుండా మూసుకొని అయినా ఉంటాడు. కానీ ఒక ఆయన అయితే మొక్కం సిగ్గు శరము మానం అన్నిడిచి మా జాతికి వ్యతిరేకంగా నిందితుల కొమ్మగాస్తూ అసలు సంఘటన మీద తప్పుడు వార్తలు చేస్తూ ఎన్నో మరి మాట్లాడుతుండో. గాంధీ భవన్లో మీటింగ్ పెట్టడం కాదా, నిందుల పక్షాన నిలబడవలసినటువంటి మా జాతి ఎమ్మెల్యే మరి దుండగులకు మరి వతాసుగా పలుకుతూ వారి గ్రామంలోనే వారి ఇంటి ముందు మీటింగ్ పెట్టి ఈ సంఘటనను ఖండించినందుకు మా జాతి తరఫున ఆయనను వెలవేసినామని చెప్పి మొన్ననే తెలియజేసినాం మేము. ఎందుకంటే ఆయన శంకరయ్య రజక కాదు, శంకర్ రెడ్డి అని చెప్పి మా జాతి నుంచి మా కులం నుంచి వెలవేసిన సంగతి మా రజక సంఘాలందరి తరఫున మీకు తెలియజేస్తున్నామన్నా. ఇక్కడ నుంచి మేము పిలిపించినా మీ వంటూ మా రజక జాతి అనేటువంటిది ఈ ఒక్క విషయంలోనే కాదు, ఈ ఒక్క దాంట్లో కాదు, దేనికోసమైనా, ఎందుకంటే మా జాతికి అండగా నిలిచినందుకు మా రజక జాతి అందరి తరఫున మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ వేదిక ఒకసారి నమస్కారాలు తెలియస్తూ ముగిస్తున్నానన్న. డే నైట్ ఈ కార్యక్రమం